శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఈరోజు హనుమద్ బడబాలన స్తోత్రం గురించి తెలుసుకుందాం. మనోజవం మారుతుల్య వేగం చిచేంద్రియం బుద్ధిమతా వరిష్టం పాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమా అంజనాసును వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణస్సకః పింగాక్షోమిత విక్రమః ఉదదిక్రమణచ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవసదర్పః ఏతాని ద్వాదశ నామాని కపీంద్రస్య మహాత్మను స్వప్నకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషితః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ స్తోత్రాలు ఇవి ద్వాదశ నామాలు అంటారు. ఇట్లాంటివి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద కానీ ఆఫీసుకు కానీ స్కూళ్ళకు కానీ పిల్లలు వెళ్ళేటప్పుడు కానీ మనం కానీ వెళ్ళేటప్పుడు ఏదన్నా పని మీద ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ స్తోత్రాలు చదువుకుని పెడితే మనం విజయం సాధిస్తాం. అటువంటి హనుమ ఈ బడబాలన స్తోత్రం చదువుకోవటానికి విశేషం ఏమిటయ్యా అంటే, పిల్లలు జ్వరాలు వచ్చి ఇబ్బందులు పెడుతూ చికాకుగా ఏడుస్తూ అన్నం తినకుండా ఏడిపిస్తూ ఉంటారు. అటువంటప్పుడు కూడా ఈ బడబాలన స్తోత్రం చదవచ్చు. ఆరోగ్య రీత్యా, విద్య రీత్యా, వ్యవహార రీత్యా, ఉద్యోగ రీత్యా, పెళ్ళిళ్ళ రీత్యా, పెళ్ళిళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళిళ్ళు కుదరట్లేదండి అంటాం. అటువంటప్పుడు పెళ్ళిళ్ళు అయినా కూడా అన్యోన్యత లేకపోవటం, అటువంటప్పుడు అయిన తర్వాత కూడా సంతానం లేకపోవటం, అట్లాంటప్పుడు ఏళ్ళనాటి శని, అమ్మో శని ఏడిపిస్తోందండి అనుకుంటాం. అట్లాంటప్పుడు ఏదైనా ఎవరో చేతపడి చేశారు, ఏదైనా చిల్లంగులు తీశారు, అట్లాంటప్పుడు దిష్టి, నరదిష్టి, నరఘోష ఇలాంటివన్నీ పోవటం కోసం, మనశ్శాంతి కోసం ఎన్ని పనులు చేసినా కలిసి రావట్లేదండి, అందిపుచ్చుకున్నట్టే వస్తోంది, చేజారిపోతున్నాయండి పనులన్నీ అని అనుకుంటూ ఉంటాం. అటువంటివన్నీ తొలగిపోయి చక్కగా వ్యవహార రీత్యా కూడా మనకి సానుకూలం అవటం కోసం ఈ బడబాలన స్తోత్రం అనేది చదువుకోవటం విశేషం. పిల్లలు చదువుకున్నది జ్ఞాపకశక్తి ఉండటానికి కూడా ఈ బడబాలన స్తోత్రం అంత ముఖ్యం అన్నమాట. ఇది ముందు మనశ్శాంతి, అనుకున్న పనులు నెరవేరటం, కలిసి రాకపోవటం అనేది ఉండదు. చక్కగా మనం చదువుకున్నట్టే శ్రద్ధగా భక్తిగా చదువుకుంటే అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి అన్నమాట. అటువంటి ఈ స్తోత్రాన్ని విభీషణుడు, రావణాసురుడు తమ్ముడు విభీషణుడు, ఆయన పడే ఇబ్బందుల్ని తొలగటం కోసం ఈ స్తోత్రాన్ని ఆయన పఠించాడు, రచించాడు. శ్రీరాముల వారు కూడా రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ బడబాలన స్తోత్రం చదువుకుని వెళ్ళాడు, విజయం సాధించాడు. అటువంటి స్తోత్రాన్ని మనం చదువుకోవటం చాలా విశేషం. ఇప్పుడు దాని గురించి మనం చదువుకుందాం. ఓం జై శ్రీరామ్. అస్య శ్రీ హనుమద్ బడబాలన స్తోత్ర మహామంత్రస్య భగవాన్ శ్రీరామచంద్ర ఋషి శ్రీ బడబాలన హనుమాన్ దేవత మమ సర్వరోగ ప్రశమనార్థం సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్ బడబాలన స్తోత్రం జపం కరిష్యే. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, అవన్నీ కూడా ఇప్పుడు ఏవేమి తొలుగుతాయో, ఏవేమి బాధలు విరగడవుతాయో, ఆ పీడలు పోతాయో, ముందు పీడలకి తొలగాలి, మనశ్శాంతి రావాలి, ఏళ్ళు నడిచిని పోవాలి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అవన్నీ ఈ స్తోత్రంలో వస్తాయి, మీరు చక్కగా వినండి. ఓం హం హ్రీం ఓం నమో భగవతే శ్రీ హనుమతే ప్రకశస్త సకల దిగ్మండల యశోవితాన కబళీకృత జగత్రియ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన సీతాశ్వాసన వాయుపుత్ర శ్రీ రామ మంత్రోపాసక ఉదది బంధన దశశిర కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీ రామ లక్షణానందకర కపి సైన్య ప్రాకార సుగ్రీవ సహాయకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారి గంభీరనాథ సర్వ పాపగ్రహ నాశక సర్వ జరోచ్చాటన ఢాకిని విధ్వంసన. ఓం హం హ్రీం ఓం నమో భగవతే మహావీర వరాయ సర్వదుఃఖ నివారణాయ గ్రహమండల సర్వభూత మండల సర్వ పిచాచ మండలోచ్చాటన భూతజ్వర ఏకాకి జ్వర తాహికి జ్వర త్రాహికి జ్వర చార్ధికి జ్వర సంతాప జ్వర విషమ జ్వర తాప జ్వర మహేశ్వర వైష్ణవజరాన్ చింది యక్ష బ్రహ్మ రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ
ఓం హం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ఓం హం హౌ హం హం హౌ హం ఏహి ఏహి ఓం హం ఓం హం ఓం సౌ ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే శ్రవణ చక్షుర్భూతానాం శాకిని ఢాకిని విషమదుష్టానాం సర్వ విష హర హర ఆకాశభవనం భేదయ భేదయ మారయ మారయ మానయ మానయ అనయ అనయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహరయ ప్రహరయ సకల మాయాం భేదయ భేదయ ఓం హం హ్రీం నమో భగవతే మహాహనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన మోక్షం కురు కురు శిరశూల గూల్మశూల సర్వశూల నిర్మూలయ నిర్మూలయ నాగపాశ అనంతవాసుకి తక్షక కర్కోటక కాళియాన్ యక్షకుల జలగత రాత్రించర విష్టారిన్ నిర్విషం కురు కురు స్వాహ రాజభయ చోరభయ పరమంత్ర పరయంత్ర పరవిద్య పరయోగాధీన్ ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర సవిద్యాన్ ప్రకటయ ప్రకటయ సర్వానిష్టాన్ నాశయ నాశయ సర్వ శత్రూన్ నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ ఓం ఫట్ శ్రీ హనుమద్ బడబాల స్తోత్రం సమర్పయామి. చూసారండి, మనం చదువుకుని ఇప్పుడు నేను చెప్పాను ఇన్ని దోషాలన్నీ కూడా పోతాయని. ఈ చదువుకున్న దాంట్లో ఈ స్వామి విభీషణుడు రాసిన దాంట్లో కూడా ఇవన్నీ మనకు వచ్చాయి. నేను ముందు ఎందుకు చెప్పాను అంటే ఇవి చదువుకోగలిగిన వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు, నోటికి రాని వాళ్ళు ఉంటారు. అందుకోసమని ఇవన్నీ ముందు వినితే మీకు ఇన్ని ఉన్నాయి కాబట్టి నా పిల్లలు వృద్ధిలోకి వస్తారు, నా సంసారం బాగుంటుంది, నాకు మానసికంగా ఆరోగ్యం ఉంటుంది అని అన్నవాళ్ళు. భర్త తాగుబోతైతే ఆ తాగుడు కూడా మానేస్తాడండోయ్. ఎందుకు అంటే హనుమ పరాక్రమంతుడు. అటువంటి హనుమ మనిషిని మార్చాలన్నా చెయ్యాలన్నా కూడా ఆయన తర్వాతే. మా పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే నాన్న మంగళవారాలు ఉండండిరా, మంగళవారాలు చేసుకోండిరా అని చెప్పాం. అది నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ హనుమని నమ్మిన తరువాత హనుమ మంగళవారం ఉన్న తర్వాత నా కొడుకులకు ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజుకి వాళ్ళు నన్ను తిని వాళ్ళు వృద్ధిలో ఉన్నారు అంటే హనుమ దయ సర్వదేవతల దయానమాట. అటువంటి హనుమని మనం ప్రతి క్షణం కూర్చున్నా నుంచున్నా ఇవన్నీ మీరు చదవలేకపోయారనుకోండి, మీకు రాలేకపోయింది అనుకోండి, ఓం శ్రీ హనుమతే నమః, ఓం హనుమతే నమః, శ్రీ ఆంజనేయాయ నమః అనుకోండి. లేదు మనోజమం మారుతుల్యంగా ఇందాక చదువుకున్నాం కదా, అది చదువుకోండి. అది కూడా రాలేదనుకోండి, ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఇది చదువుకున్నా కూడా చాలా విశేషంగా ఉంటుంది. అందుకని ఈ హనుమతి బడబాలన స్తోత్రం, దండకం, హనుమాన్ చాలీస ఇవన్నీ ప్రత్యేకత. కాబట్టి ఇది ఇంకా ప్రత్యేకతగా ఎందుకు చెప్పాము అంటే మనం ఈనాడు మనం పడే బాధల్లో నేను ఇందాక చెప్పుకున్నాం కదండి, ఈ పీడలన్నీ తొలగటం కోసం ఈ హనుమత్ బడబాలన స్తోత్రం చదివిన వినిన సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా హనుమని మన హనుమ మన వెన్నంటూ కాపాడుతూ ఉంటాడు. కాబట్టి చక్కగా చదువుకోండి, వినండి. ఒకవేళ రాత్రిపూట నిద్ర పట్టడం లేదు, చికాగ్గా ఉంది, ఆలోచనలు వస్తున్నాయి అంటాం, ఈ హనుమత్ బడబాలన స్తోత్రం వింటూ పడుకోండి. మనశ్శాంతిగా ఉంటుంది. మనసులో అనుకున్న పనులు త్వరలో మీకు విజయాన్ని సాధిస్తారు. జై శ్రీరామ్.